ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 33వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చున్నది. ఎవరి మీద నిల్చున్నది? ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చున్నది. నువ్వు కనిపెట్టగలిగినట్లయితే, నువ్వు ఆశించినట్లయితే ఆయన కృపను, అది నీ మీద నిలిచేదిగా ఉంది. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఎవరి నామమును నమ్మిక ఉంచి ఉన్నాము? యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించున్నది. ఎవరిని బట్టి మన హృదయం సంతోషించేదిలా ఉంది? దేవుని బట్టే. దేవుని చేసే కార్యాలను బట్టి, దేవుని చేసే మేలను బట్టి మన హృదయము సంతోషించున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మన కేడుమునై ఉన్నాడు. మన ప్రాణము, మన ఆశ, మన యొక్క జీవము ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉన్నది? సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త వైపు ఆశగా ఎదురు చూస్తుంది, కనిపెట్టుకొనిచున్నది. అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన కేడమునై ఉన్నాడు, రక్షణ దుర్గమై ఉన్నాడు. మనం ఏ విషయంలోనూ భయం చెందవలసిన అవసరం లేదు, భీతి చెందవలసిన అవసరం లేదు, నిరాశ నిస్పృహలకు గురి అవ్వాల్సిన ఏ పరిస్థితి మన దరిదాపుల్లో రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకు? మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. మన హృదయాన్ని సంతోషపరిచే దేవుడు కానీ బాధపరిచే దేవుడు కాదు. మనకు సహాయం చేసే దేవుడు కానీ సహాయం చేయని దేవుడు కాదు. మనకు కేడంనై ఉన్న దేవుడు. ఆయన బిడ్డల విషయంలో ఆయన మేలు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన వైపే మన ప్రాణం ఆశగా ఎదురు చూస్తుంది, కనిపెట్టుకొనిచున్నది. నా దేవుడు ఏం చేస్తాడు నాకు అని ఎదురు చూసే వారిని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మేళతో మనల్ని నింపి, మనల్ని సంతోషంతో నింపే దేవుడు. ఆ గొప్ప దేవుని మనము నిత్యము ప్రార్థిస్తూ, నిత్యము ఆయన వైపు చూస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఏం చేస్తాడు? సమాధానాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, ఎంతగానో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి మీదను తండ్రి, నీ కృప కొరకు తండ్రి కనిపెట్టు వారి మీదను తండ్రి, నీ యొక్క కృప నిలిచేదిగా ఉందయ్యా. నీ ఆత్మను కుమ్మరించే దేవుడుగా ఉన్నావు ప్రభా. తండ్రి, నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. మా హృదయాలు సంతోషంతో నింపులాగిన ప్రభా, నువ్వు కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ మీద ఆశగా తండ్రి చూస్తున్న మా యొక్క ఆత్మ ప్రాణ శరీరంలో ప్రభా నాయన తండ్రి, నువ్వు కొలువై ఉండి ప్రభా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.